సిల్వర్ ఈజ్ న్యూ గోల్డ్. 2025లో పతాక స్థాయిలో మెరిసిన సిల్వర్ గోల్డ్ను మించి మదుపర్లను మేలు చేసింది. ఒకానొక దశలో ఏకంగా 170% పెరుగుదల నమోదు చేసింది. 25 ఏళ్లలో 30 రెట్లు పెరిగిన సిల్వర్ కహాని మదుపర్లకు గోల్డ్ కంటే సిల్వరే బెస్ట్ ఆప్షన్లా మారింది. ఇంతలా పెరిగిన వెండి 2025 చివరిలో కొంతమేర నష్టాలు చవిచూసిన 2026 ప్రారంభంలోనూ మళ్లీ తన సత్తా చాటుతోంది. మళ్లీ ఆకాశమే హద్దుగా పెరుగుతుందా లేదా, అంతర్జాతీయ ప్రమాణాలతో డేలా పడుతుందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు మార్కెట్ విశ్లేషకులతో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సిల్వర్ మానియాపై ప్రత్యేక చర్చించబడింది. హెచ్ఎంటీ విదేశానికి సంబంధించి మనతో పాటు చర్చలో పాల్గొనడానికి అనిల్ కుమార్ గారు ఉన్నారు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్. అదేవిధంగా సత్యనారాయణ గారు, మార్కెట్ విశ్లేషకులు. నమస్తే అనిల్ గారు. నమస్తే అండి. సార్, ఏంటంటే నిన్న గోల్డ్కి సంబంధించి డిస్కస్ చేసాం. ఈరోజు పర్టికులర్గా సిల్వర్కి సంబంధించి చూసుకుంటే ఏం చెప్తారు? సిల్వర్ ఇప్పటి వరకు జరిగిన పరిణామాన్ని మనం చూసాం. 2026లో సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే, గతం ఒకసారి 2025లో ఏం జరిగింది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి 2026లో ఏం చేయాలో ఒకసారి చెప్పండి సార్. తప్పకుండా. సిల్వర్ కి ఇది ఒక అంటే గ్రేట్ ఇయర్ సిల్వర్, ఎందుకంటే నియర్లీ 140-150% పెరిగింది. అండ్ అది కూడా ఒక లాస్ట్ 2 days లో కరెక్షన్ కాకపోతే 175% కూడా పెరిగింది ఈ సంవత్సరము. మనం మొదట్లో చూసుకున్నా కానీ లాస్ట్ ఇయర్ ఇదే టయానికి దగ్గర దగ్గర 80,000 ఆ రేంజ్ లో స్టార్ట్ అయ్యి 90,000 దగ్గర నుంచి మొదలై 2.5 లక్షల వరకు కూడా వెళ్ళింది. అండ్ ఎవరు కూడా దీని పేస్ ఇంత ఫాస్ట్ గా ఇంత స్పీడ్ గా వెళ్తున్నారు ఎవరు అనుకోలేదు. అండ్ దీనికి ఏంటంటే ఏదో ఫ్లూకో కాదు, ఏదో ఒక జస్ట్ ఒక వన్ టైం రీజన్ వల్ల పెరగలేదు. దీనికి చాలా చాలా కారణాలు ఉన్నాయి, స్ట్రక్చరల్ కారణాలు, అటు డిమాండ్ వైపు నుంచి కానీ అటు సప్లై సైడ్ నుంచి ఇష్యూస్ కానివ్వండి. అండ్ దాంతో పాటు ఎకనామిక్ గా కూడా వేరే రీజన్స్, అటు గోల్డ్ ర్యాలీ అవుతూ గోల్డ్ ఏదైతే స్పేస్ సేఫ్ యాసెట్ గా అనుకుంటామో అది కూడా యాడ్ అయింది. ఇవన్నిటితో కలుపుకొని చివరికి వచ్చేవరకు ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని ఒక మీడియా ద్వారానే కానీ జనాల్లో కానీ నేను కూడా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయాలని అది కూడా యాడ్ అవ్వడం వల్ల చివరికి 2 లక్షలు అనేది వెరీ డిఫికల్ట్ అనే చోట 2.5 కూడా దాటేసింది. సో ఇది నార్మల్ రన్ కాదు, ఇది వన్ ఆఫ్ అంటే హిస్టారికల్ గా చూసుకుంటే ఇది ప్రాబ్లీ ఒక లైఫ్ టైం రన్, హై రన్ అనుకోవచ్చు దీనికి. సో ఇక్కడ చూస్తే ఏంటంటే లాస్ట్ ఇయర్ కొన్న వాళ్ళకి మాత్రం డబల్ కన్నా ఎక్కువ రిటర్న్స్ వచ్చేసినాయి. ఇందులో కూడా ఇది స్ట్రక్చరల్ గా చూసుకుంటే డీప్ చేంజెస్ జరుగుతూ ఉన్నాయి వెండి యొక్క సప్లై చైన్ లో. ఒకటి, ఇండస్ట్రియల్ డిమాండ్ అనేది రికార్డ్ అంటే న్యూ రికార్డ్ వెళ్తుంది. ఇది వరుసగా 5వ సంవత్సరం సప్లై కంటే డిమాండ్ ఎక్కువగా ఉన్న మార్కెట్ వెండి మార్కెట్. ఇందులో ఏంటంటే ఇండస్ట్రీ డిమాండ్ లో 4-5 మెయిన్ పెద్ద కారణాలు ఉన్నాయి. ఒకటి, సోలార్ ప్యానల్స్ లో, ఫోటో వోల్టాయిక్స్ లో ప్రతి ఇండివిజువల్ సోలార్ సెల్ లో కూడా సిల్వర్ ఉపయోగిస్తారు. అండ్ అలాగే ఈవీస్ లో బ్యాటరీ కనెక్టర్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ అన్నిట్లలో కూడా హై కండక్టివిటీ ఎలిమెంట్ గా మెటల్ గా సిల్వర్ ని వాడతాం. అలాగే 5G ఎక్విప్మెంట్ లో కానివ్వండి, హై అండ్ చిప్స్ లో కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ లో కానివ్వండి, చిన్న చిన్న సర్క్యూట్లలో కూడా సిల్వర్ ప్లేటింగ్ అనేది కనెక్షన్స్ అనేవి క్వైట్ కంపల్సరీ అయిపోయాయి. దెర్ ఇస్ నో ఆప్షన్, చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి దాని బదులు వాడడానికి. అట్లాగే మెడికల్లో కూడా అండ్ స్పెషాలిటీ మెడికల్లో కానీ బట్టల్లో కూడా యాంటీ మైక్రోబియల్ కోటింగ్ సిల్వర్ ని వాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు కొన్ని ఏదైతే చెమట రోజంతా వేసుకున్న ముడత పట్టని బట్టలు కానీ చెమట రాని బట్టల్లో చూసుకుంటే సిల్వర్ కోటింగ్ వాడుతూ ఉన్నారు. సో ఇన్ని రకాలుగా సిల్వర్ అనేది, వెండికి అనేది యూసేజ్, ఇండస్ట్రియల్ యూసేజ్ పెరగడం వల్ల ఏమైంది, ఆల్రెడీ ప్రతి సంవత్సరం సప్లై కూడా తగ్గుతూ ఉంది. సో వాల్టుల్లో ఉన్న సప్లై అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. సో ఇలాంటి పరిస్థితుల్లో డిమాండ్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయింది. సో ఇవన్నీ కారణాలు పెట్టుకుని అండ్ క్యుములేటివ్ డెఫిసిట్ గా చూసుకున్న నియర్లీ 700 మిలియన్ ఔన్సెస్ అనేది సప్లై తక్కువ ఉంది. సో ఇవన్నిటి వల్ల వెండి అనేది చాలా ఎక్కువగా పెరిగింది. దానిపై నుంచి ఇది ఇట్లా ఒకసారి పెరగడం మొదలయ్యాక ఇన్వెస్టర్స్ కూడా ఇన్ని రోజులు ఓన్లీ బంగారంనే ఒక ఇన్వెస్ట్మెంట్ యాసెట్ గా చూసుకుంటూ, సేఫ్టీ యాసెట్ గా చూసుకుంటూ ఉండేవాళ్ళు. అలాంటిది ఇది పెరుగుతుంది, ఇది కూడా సప్లై సైడ్ ఇలా ఇష్యూ ఉంది, డిమాండ్ ఎక్కువగా ఉంది అని అక్కడ కూడా ఈటీఎఫ్ల్లో
అండ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇండివిజువల్స్ కానీ ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టారు. సో ఆల్రెడీ ఉన్న డిమాండ్కి ఇది సెకండ్ లెవెల్, ఇది కూడా యాడ్ అయింది. దీని తర్వాత ఏమైంది, రీసెంట్లీ ఈ సంవత్సరమే కొన్ని సెంట్రల్ బ్యాంకులు సిల్వర్ ని కూడా అక్యుములేట్ చేయడం మొదలు పెట్టాయి. సో ఉన్న డిమాండ్స్ కి ఇంకొక డిమాండ్. సో ఇవన్నింటితో పాటు సైమల్టేనియస్ గా మనకు ఆల్రెడీ ఇండియా ఈజ్ వరల్డ్ లో బిగ్గెస్ట్ సిల్వర్ కన్జ్యూమర్. ఏది అన్ని రకాల, ఈవెన్ మనకు కూడా ఏంటంటే థ్యాంక్ఫుల్లీ 2-3 సంవత్సరాల నుంచి మన ఇండస్ట్రీలో కూడా ఇక్కడ సోలార్ ప్యానెల్స్ కానీ క్వైట్ ఫ్యూ థింగ్స్ లో మనం కూడా సిల్వర్ ని చాలా వాడుతూ ఉన్నాం. దాంతో పాటు మన దగ్గర కూడా ఆర్నమెంట్స్, అటు బంగారం పెరిగే వరకు, ప్రైస్ పెరిగే వరకు దానికి ఒక ఆల్టర్నేట్ కావాలని చెప్పి అందరూ కూడా వెండి నగల వైపు రావడం మొదలు పెట్టారు. సో ఈ వెండి నగలు దానివల్ల ఇంకొక డిమాండ్ డ్రైవర్ అయిపోయింది. సో ఏదైనా సరే మనం అంటాం కదా, కర్ణుడి సావుకి ఎన్నో కారణాలు అన్నట్టు సిల్వర్ పెరగడానికి మాత్రం చాలా కారణాలు ఉన్నాయి. సో ఇవన్నీ కారణాల వల్ల సిల్వర్ అనేది మామూలు ఇంతకు ముందు ఒక 600-700 ఒక మనం తులం కనుక్కునే వాళ్ళం, అలాంటిది ఇప్పుడు అందనంత ఎత్తుకు పరిగెడతా ఉంది. అండ్ ఈవెన్ ముందుకు వెళ్ళడానికి కూడా, మీరు అన్నారు 2026లో ఏం జరగచ్చు అంటే, ఇది ఏదో పెద్దగా పడిపోతుంది అనేది మాత్రం, అంటే జస్ట్ కొంచెం ఫ్యూ డేస్ నుంచి కరెక్షన్ అవుతుంది. ఎందుకంటే కొన్ని పొజిషన్స్ ఎవరైతే సెట్ ఆఫ్ చేస్తా ఉన్నారు, షార్ట్ పొజిషన్స్, నేను సార్ కూడా చెప్పారు, నేను సత్యనారాయణ సార్ కూడా. సో బట్ ఒక్కసారి చైనీస్ మార్కెట్ మళ్ళీ మండే ఓపెన్ అయితే మాత్రం మళ్ళీ మార్కెట్స్ విల్ సీ ఎ గుడ్ ర్యాలీ మళ్ళీ జరుగుతుంది. సో ఇందులో ఏంటంటే ఇంకొకటి ఏంటంటే, సప్లై సైడ్ నుంచి చూసుకుంటే 10 సంవత్సరాల నుంచి కొత్తగా ఎక్స్ప్లోరేషన్ కానీ న్యూ మైన్స్ కానీ ఎక్కువగా రావట్లేదు. అండ్ ఎగ్జిస్టింగ్ ఉన్న మైండ్స్ ఎక్కడైతే సిల్వర్ ప్రొడ్యూస్ అవుతుందో అక్కడ కూడా క్వాలిటీ పడిపోయింది. అండ్ ఇంతకుముందు ప్రతి టన్ను ఓవర్ నుంచి వచ్చే సిల్వర్ చాలా తగ్గిపోయింది పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే. అండ్ ఇంకొక మేజర్ మనం మర్చిపోకూడదు ఏంటంటే, కొత్తగా ఎటువంటి గనులు ఓపెన్ చేయాలన్నా ఎన్విరాన్మెంటల్ రెగ్యులేటరీ అప్రూవల్స్ అనేవి చాలా కఠినమైనవి. ఈవెన్ ఇండియాలో కూడా చూస్తూ ఉన్నాం, వచ్చిన ఓపెన్ అయిన అంటే కొన్ని ఐడెంటిఫై అయిన మైన్స్ కూడా పర్మిషన్ రావాలంటే సంవత్సరాల తరబడి పడుతోంది. సో ఇంత రేటు పెరిగింది కదా, కొత్తగా మైన్స్ వస్తాయి, చాలా ప్రొడక్షన్ పెరుగుతుంది అనుకోవడం కూడా అంత పాసిబిలిటీ లేదు. సో వచ్చే సంవత్సరం అంత తొందరగా ఈ డెఫిసిట్ ఫిల్ అయిపోయి ఓవర్ ప్రొడక్షన్ తో ప్రైస్ పడిపోతుంది అనే అవకాశం సిల్వర్ అంత తొందరగా లేనే లేదు. సో ఇంకా షార్టేజ్ అనేది ఇంకా కొన్ని సంవత్సరాలు కంటిన్యూ అవుతుంది. సో అందుకోసం ఆ లెక్కను చూసుకుంటే సప్లై సైడ్ రిజిడ్, డిమాండ్ సైడ్ స్ట్రక్చరల్లీ అట్లాగే స్ట్రాంగ్ ఉంది. గ్రీన్ టెక్నాలజీ, ఈవీ, ఏఐ, హార్డ్వేర్ ఇవన్నీ కూడా ఓవర్ నైట్ ఎప్పుడు డిసపియర్ కానే కావు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎస్పెషల్లీ ఏంటంటే, చాలా మందికి ఈ లాస్ట్ 3 నెలలు 6 నెలల్లో కొన్నారు, కిలోలు కొన్నారు. ఈవెన్ నాకు తెలిసిన కొద్దిమంది ఇన్వెస్టర్ చిన్న చిన్న ఊర్లలో కూడా 50 కిలోలు 100 కిలోలు కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు ప్యానిక్ అయ్యి ఏదో 1 or 2 days కరెక్షన్ తో ప్యానిక్ అయ్యి ప్లీజ్ లాస్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆగండి, వెయిట్ చేయండి, యాడ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ సిల్వర్ లో మాత్రం ఆ స్కోప్ ఉందండి. ఇది అండ్ దీంతో పాటు ఇవన్నీ స్ట్రక్చరల్ సైడ్. ఒక 2 minutes ఇది చెప్పేసి చెప్తాను. మ్యాక్రో సైడ్ డాలర్ సైడ్ కూడా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం మల్టిపుల్ రేట్ కట్స్ అయ్యాయి, అటు యుఎస్ లో కానివ్వండి అన్ని చోట్ల కూడా. సో అలాంటప్పుడు ఏంటంటే ఇది ఒక సేఫ్ యాసెట్ లైక్ గోల్డ్ ఎలాగో దీన్ని కూడా ఇన్వెస్టర్లు ఇటువైపు కూడా వచ్చారు. సో ఏంటంటే ఎకనామిక్ స్లో డౌన్ చాలా కంట్రీస్ లో జరిగింది, మన కేసులో కాకుండా. అండ్ జియో పొలిటికల్ టెన్షన్స్ ఏవైతే రష్యాలో కానీ మిడిల్ ఈస్ట్ లో కానీ, ఇన్వెస్టర్స్ కూడా ఏంటంటే ఒక ఇన్ఫ్లేషన్ హెడ్జ్ గోల్డ్ తో పాటు ఇంకొక సిల్వర్ ని కూడా అలొకేషన్ పెంచారు. ఇంతకుముందు గోల్డ్ ఒక్కదానికే అలొకేషన్ ఉంచేది పోర్ట్ఫోలియో, ఇప్పుడు సిల్వర్ కూడా యాడ్ అయింది. సో ఇవన్నీ కారణాలు. అండ్ ఇండియాలో ఏంటంటే ఇవన్నీ గ్లోబల్ రీజన్స్ తీసుకుంటే, ఇండియాలో రీజన్స్ తీసుకుంటే ఒకటి, మనం ఆల్రెడీ కన్జ్యూమర్, నంబర్ 1 కన్జ్యూమర్ నేను చెప్పినట్టు. బట్ మనం ఏంటంటే 92% ఆఫ్ మన సిల్వర్ అనేది ఇంపోర్ట్స్ పైన డిపెండ్ అయి ఉన్నది ఇండియన్ మార్కెట్. మనం బయట నుంచి తెచ్చుకోవాల్సిందే. అలాంటప్పుడు మనకేంటి, రూపీ ఆల్రెడీ డిప్రిషియేట్ అవుతుంది అండ్ ఇంపోర్టెడ్ కమ్యూనిటీ ఇంకా ఎక్కువ ఎక్స్పెన్సివ్ అయిందనమాట. సో అందుకోసం ఇది డొమెస్టిక్ గా చూసుకుంటే ప్రైస్ ర్యాలీ ఈజ్ మచ్ షార్పర్, మోర్ ఎక్కువ ఉంది వెన్ కంపేర్ టు గ్లోబల్ గా చూసుకున్నా. కానీ రీజన్ ఏంటంటే మనకు అడిషనల్ గా మన రూపాయి కూడా పడిపోయింది ఈ టైంలో. సో ఇవన్నీ కలుపుకొని సైమల్టేనియస్ యూసేజ్, అటు జ్యువెలరీలో నేను చెప్పినట్టు బంగారం బదులు రిప్లేస్మెంట్ చాలా షార్ప్ గా జరుగుతుంది. ఆల్రెడీ చాలా కంపెనీస్ కొత్తగా సిల్వర్ చైన్ స్టోర్స్ ఎన్నో వచ్చేసాయి జ్యువెలరీకి. సో దీనివల్ల
ఒకటి. ఇంకొకటి ఏంటంటే నేను చెప్పినట్టు ఇండియాలో కూడా ఇంతకుముందు సిల్వర్ ఈటీఎఫ్స్ లేవు ఎక్కువ. ఇప్పుడు చాలా సిల్వర్ ఈటీఎఫ్స్ అయిపోయాయి, సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్ అయిపోయాయి, గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ మ్యూచువల్ ఫండ్స్ అయిపోయాయి, కమోడిటీ ఫండ్స్ లో కూడా చాలా అయిపోయాయి. సో రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. సో అందుకోసమే మనము అటు దీపావళి టైంలో రోడ్డు మీద లైన్ లో నిలబడుతూ కూడా సిల్వర్ ని అక్కడ ఎంసీఎక్స్ ప్రైస్ 1,60,000 1,50,000 ఉన్న టైంలో కూడా 2,10,000 పెట్టి కొన్నారు కిలో. ఆ తర్వాత ఒక 10 రోజుల్లో, 3 రోజుల్లో, 4 రోజుల్లో ప్రైస్ పడిపోతే అందరూ లాస్ అమ్మేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అమ్మేద్దామంటే కొనే వాళ్ళు కూడా లేకుండా పోయిన పరిస్థితి వచ్చింది అప్పుడు. కానీ మళ్ళీ రీసెంట్ గా మాత్రం ఈ మంత్ ఎస్పెషల్లీ వెరీ షార్ప్ ర్యాలీ చూసాము. 2 లక్షల నుంచి ఫాస్ట్ గా 2.5 కూడా టచ్ అయింది. దీనికి గ్లోబల్ రీజన్స్ మేజర్ గా ఉండింది. అటు చైనా తన వైపు నుంచి ఈ సిల్వర్ సప్లై చైన్ అనేది హైజాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. అందుకోసమే దాని ఎక్స్పోర్ట్స్ కూడా తక్కువ చేసింది, కంట్రోల్ చేసింది, ఓకే. లైసెన్సెస్ 3 కంపెనీస్కే ఇచ్చింది అనమాట. సో ఇన్ని రకాలుగా మార్కెట్లో జరుగుతున్న పరిస్థితుల వల్ల సిల్వర్ అనేది ఆగడం అయితే అంత తొందరగా లేదండి ఈ